తేజ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను టమాటా కర్రీ చాలా డిఫరెంట్గా చాలా బాగా చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను టమాటాలు అయితే ఒక 4 పెద్ద టమాటాలు తీసుకొని మంచిగా కడిగి శుభ్రంగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఈ టమాటాలు అయితే ఇప్పుడు ఏం చేద్దామో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఎల్లుల్లి రెబ్బలు ఒక 3 ఎల్లుల్లి రెబ్బలు పెద్దవి, చిన్నవి అయితే ఒక 5 వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకొని వీటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పడదాము. చూసారా, మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగానైతే ఇందులోనైతే చింతపండు వేసుకొని మళ్ళీ దీన్ని మిక్సీ పట్టాలి. మళ్ళీ మంచిగా మిక్సీ పట్టుకుందాం. ఇంకా ఉంది ప్రాసెస్. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదా, ఇందులో సగం టమాటాలను మిక్సీ పట్టాలి. ఇంకా టమాటాలు అలానే వేసుకోవాలి. ఇప్పుడు సగం టమాటాలు మాత్రమే మిక్సీ పడదాము. సగం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, టమాటా కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే సూపర్గా తింటారు. మన రసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ పెట్టుకొని దానిలో ఒక 6 కొల్ల ఆయిల్ అయితే పోసుకొని ఇందులో ఆవాలు వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం దూరగా వేడి చేసుకుందాము. మీకు అందరికీ టమాటా కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది టమాటా కర్రీ. ఇది వేగాలి. వేగిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు అయితే వేసేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిగడ్డను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకుందాము. ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి తిప్పుకుందాము. కొంచెం దూరగా వేగాలి. ఈ ఉల్లిగడ్డలు అనేవి దూరగా వేగిన తర్వాత ఇందులోనైతే మనం అల్లం వేసుకుందాము. ఎల్లిపాయలు వేసాం కానీ అల్లం వేయాలి కదా, అందుకోసమని అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కలుపుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వస్తుందో. ఇంకా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం ఉంది కదా, అన్ని మసాలాలు అన్నీ పట్టుకున్న మిశ్రమము, టమాటాలన్నీ పట్టుకున్న మిశ్రమము, దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా మంచిగా కలుపుకుందాము. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా నూనె అనేది పైకి తేలేంత వరకు వేడి చేసుకోవాలి. ఆ విధంగానైతే వేడి చేయాలి. చూసారా, ఈ విధంగా మంచిగా మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకుంటే అడగంటుకుంటుంది. అందుకోసమని మంచిగా కలుపుకోవాలి. తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు వేసి టమాటాలు కూడా ఏంటంటే గుజ్జులాగా కావాలి టమాటాలు. ఆ విధంగా ఇప్పుడు ఇందులోనైతే సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాము. ఇప్పుడు చూసారా, ఇది మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. మంచిగా మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడకాలి. మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనైతే మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మంచిగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు
ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ కారము. తర్వాత ధనియా పౌడర్, ఒక అర స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ తర్వాత ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఏంటి ఇంత కష్టపడి టమాటా కూర చేయడం అంటారా, మరి టేస్ట్ కావాలంటే ఇంత కష్టపడాల్సిందే కదా. టమాటా కూరలు ఇది ఎంత బాగుంటుందో చూడండి. ఇందులో ఎగ్స్ వేసుకొని కూడా వండుకోవచ్చు, ఎగ్ కర్రీ లాగా. ఎగ్స్ను మంచిగా బాయిల్ చేసుకొని తర్వాత వాటిని నూనెలో వేయించుకొని ఇందులో వేస్తే చాలా బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇందులోనైతే మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాము. గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా మూత పెట్టుకొని ఉడకనిద్దాం. మంచిగా కలుపుకోవాలి, ఉడకబెట్టుకొని ఉడకనివ్వాలి. అప్పుడు మన సూప్ అనేది చాలా దగ్గర పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ రసాన్ని అయితే కలపాలి. చూసారా, మనది కర్రీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాల్లో రెడీ అయిపోయినట్టే. మన కర్రీ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసుకుందాము. కర్రీని ఆఫ్ చేసుకుందాం. చూసారా, ఇంకా ఆరితే ఇంకా దగ్గర పడుతుంది మన కర్రీ. చాలా బాగుంటుంది. మీకు ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ కర్రీ ఎంత ఇష్టంగా తింటారు మీరు, అంత బాగుంటుంది. ఇది కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం